అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 29వ భాగము. రచయిత స్వర్ణ బొబ్బాల గారు. క్రిష్ రూమ్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికి మెలకు వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి చూసి, ఏంటి నేను ఇక్కడున్నాను, సార్ ఎక్కడా అని చుట్టూ చూసింది. కానీ క్రిష్ ఎక్కడా కనిపించలేదు. వాష్రూమ్లో ఉన్నాడా ఏమో అనుకుంది. వాటర్ సౌండ్ కూడా రాకపోవటంతో సార్ వాష్రూమ్లో కూడా లేరు. అయినా నేను కూర్చున్నాను, సార్ పడుకున్నారు కదా, నేను ఎలా పడుకొని పోయాను అనుకొని నేను ఆలోచిస్తూ ఇలానే కూర్చున్నానా ఏంటి? ముందు నేను లేచి రూమ్లో నుండి బయటికి వెళ్ళాలి అనుకొని లేచి డ్రెస్ సరిచేసుకొని రూమ్లో నుండి బయటికి వెళ్ళింది రాధ. లివింగ్ రూమ్లోకి వచ్చి క్రిష్ కూర్చొని ఉండటం చూసి మెల్లగా క్రిష్ దగ్గరికి వచ్చి, సారీ సార్ అంది రాధ. సారీ ఎందుకు అన్నాడు క్రిష్. నేను మీకోసం రూమ్లోకి వచ్చాను, కానీ నేను అక్కడే పడుకున్నాను. మీరు ఇలా బయటకు వచ్చేశారు కదా అంది రాధ. నాకు మెలకువ వచ్చింది, నేను వచ్చేసాను. నువ్వు పడుకున్నావు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకు అని లేపలేదు అన్నాడు క్రిష్. నైట్ మొత్తం మీరు ఇక్కడే ఉన్నారా సార్ అంది రాధ. నేను మమ్మీ రూమ్లో ఉన్నాను, ఇప్పుడే ఇక్కడికి వచ్చాను అన్నాడు క్రిష్. సార్ మీకోసం బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయమంటారు అంది రాధ. ఏదైనా ఓకే అన్నాడు క్రిష్. ఫ్రెష్ అయి వచ్చి చేసి పెడతాను అనుకొని రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి క్రిష్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంది రాధ. క్రిష్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. రాధ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టగానే మెయిడ్ సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టింది. సార్ రండి అని పిలిచింది రాధ. క్రిష్ వెళ్ళి కూర్చున్నాడు. రాధ క్రిష్కి సర్వ్ చేస్తుంది. నువ్వు కూడా తిను అన్నాడు క్రిష్. మీరు తినండి సార్, నేను తర్వాత తింటాను అంది రాధ. నేను ఒకసారి నువ్వొకసారి ఎందుకు, ఇద్దరం ఒకేసారి తింటే అయిపోతుంది కదా, రా కూర్చో అన్నాడు క్రిష్. ఏం చేయాలో తెలియక అలాగే నిలబడింది రాధ. మెయిడ్ను పిలిచాడు క్రిష్. మేడం మీరు కూర్చోండి, నేను సర్వ్ చేస్తాను, మీరు కూడా తినండి అంది మెయిడ్. క్రిష్కి ఆపోజిట్ చైర్లో కూర్చుంది రాధ. మెయిడ్ ప్లేట్లో పెట్టిన తర్వాత కూడా రాధ తినకుండా అలాగే కూర్చుంది. క్రిష్ రాధని చూసి ఏదైనా పూజ ఏమైనా చేస్తున్నావా అని అన్నాడు. రాధకి ఏమీ అర్థం అవ్వలేదు. అదే తినకుండా ప్లేట్ ముందు పెట్టుకుని చూస్తున్నావు కదా, ఏదైనా పూజ ఏమైనా చేస్తున్నావేమో, కంప్లీట్ అయ్యాక తింటావేమో అని అంటున్నాను అన్నాడు క్రిష్. కళ్ళు రెండు పెద్దవి చేసుకొని చూసింది రాధ. రాధను అలా చూడగానే క్రిష్కి చాలా నవ్వొచ్చింది. రాధ వెంటనే తినడానికి ప్లేట్లో చేయి పెట్టింది, కానీ మళ్ళీ వెంటనే వెనక్కి తీసుకుంది. రాధను విచిత్రంగా చూశాడు క్రిష్. సార్ నేను తర్వాత తింటాను, మీరు తినండి అందా రాధ. ష్ తిను అన్నాను కదా అన్నాడు క్రిష్. చైర్ కింద పెట్టిన చేతిని చూసుకుంది రాధ. అది గమనించి ఏమైంది అన్నాడు క్రిష్. ఏమీ లేదు సార్ అంది రాధ. ఏది నన్ను చూడనివ్వు అని క్రిష్ తినటం ఆపేసి చైర్లో నుండి లేచి రాధ రైట్ హ్యాండ్ని తీసుకొని చూశాడు క్రిష్. హ్యాండ్ ఏంటి ఇలా అయ్యింది, ఏమైంది అన్నాడు క్రిష్. స్టవ్ పై నుండి తీసి పక్కన పెట్టిన గిన్నెను హాట్గా ఉంది అని మర్చిపోయి పట్టుకున్నాను అంది చిన్నగా రాధ. అలా ఎలా మర్చిపోతావు, చూడు హ్యాండ్ ఎలా అయ్యిందో అని రాధ పక్కన చైర్లో కూర్చొని రాధకు తినిపించబోతాడు. వద్దు సార్ నేను తింటాను అని పైకి లేచింది రాధ. షార్ప్గా ఒక లుక్ ఇచ్చాడు క్రిష్. ఆ చూపుకి భయపడి మళ్ళీ సైలెంట్గా కూర్చుంది రాధ. చిన్నగా నవ్వుకున్నాడు క్రిష్, కానీ పైకి మాత్రం నార్మల్గానే ఉన్నాడు. సైలెంట్గా కూర్చుంది రాధ. రాధకు తినిపించడం స్టార్ట్ చేశాడు క్రిష్. ఫాస్ట్గా తినేసింది రాధ. తినటం కంప్లీట్ కాగానే తను కూడా అలానే తినబోయాడు క్రిష్. సార్ అని అరిచింది రాధ. ఏంటి అన్నట్లు చూశాడు క్రిష్. నాకు తినిపించిన చేతితోనే మీరు తినబోతున్నారు అంది రాధ. సో వాట్ అన్నాడు క్రిష్. ఆ అది అది సార్ నా ఎంగిలి అని చిన్నగా అంది రాధ. ఏంటి అన్నాడు క్రిష్ బేస్ వాయిస్తో. ఏమీ లేదు అన్నట్లుగా అడ్డంగా నిలువుగా తల ఊపింది రాధ. క్రిష్ రాధని ఒకసారి చూసి మళ్ళీ తినటం స్టార్ట్ చేశాడు. క్రిష్ తినటం అయ్యే వరకు అలాగే నుంచొని ఉంది రాధ. తినటం కంప్లీట్ అవ్వగానే హ్యాండ్ వాష్ చేసుకొని ఎంతసేపు అలానే నుంచొని ఉంటావు రా, ఇలా వచ్చి కూర్చో అని రాధని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి తాను కూడా కూర్చున్నాడు క్రిష్. క్రిష్ మెయిడ్ని పిలిచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రమ్మని చెప్పాడు. మెయిడ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చింది. హ్యాండ్ ఇలా ఇవ్వు అన్నాడు క్రిష్. మళ్ళీ ఇవ్వకపోతే ఏమంటాడు అని భయపడి హ్యాండ్ క్రిష్ ముందుకు చాపింది రాధ. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నంతసేపు తనకి తెలియకుండానే క్రిష్ కళ్ళలోకి చూస్తూ ఉంది రాధ. చేయటం కంప్లీట్ అయినాక ఓకే అయిపోయింది అన్నాడు క్రిష్. క్రిష్ వాయిస్ వినగానే వెంటనే తేరుకొని హ్యాండ్ వెనకాలకి తీసుకొని నాకేమైంది, నేను ఎందుకు అలాగే చూస్తూ ఉండిపోయాను అని ఆలోచిస్తూ ఉంది రాధ. రాధ ఏదో డీప్గా ఆలోచించటం చూసి, ఇదిగో ఇలాగే ఏదో ఆలోచిస్తూ వర్క్ చేస్తున్నట్టున్నావు, హ్యాండ్ అలా అయ్యింది, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ పైనే కాన్సన్ట్రేట్ చెయ్యి, అప్పుడు ఇలాంటివి ఏమి జరగవు అన్నాడు క్రిష్. చిన్న పిల్లల తల ఊపింది రాధ.
కార్తీక్ ఆఫీస్కి వెళ్లే ముందు క్రిష్ దగ్గరికి వచ్చి కలిసి వెళ్తాను అని వచ్చి రాధ క్రిష్ అలా ఉండటం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రాధ ఎక్స్ప్రెషన్స్ చూసి కార్తీక్ కి కూడా చాలా నవ్వు వచ్చింది. ఇంకా అక్కడే ఉండి చూస్తే బాగోదు అనుకుని లోపలికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య అంది రాధ. గుడ్ మార్నింగ్ రాధ అన్నాడు కార్తీక్. క్రిష్ ఫీవర్ తగ్గిందా, ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు కార్తీక్. బాగానే ఉన్నానురా అన్నాడు క్రిష్. సరే, నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను, ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు కార్తీక్. థ్యాంక్ యూ రా, నా హార్డ్ టైంలో నాకు మీరిద్దరూ చాలా సపోర్ట్గా ఉంటున్నారు అన్నాడు క్రిష్. నువ్వు అలా థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం పెట్టకురా అన్నాడు కార్తీక్. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అన్నయ్య అంది రాధ. లేదు రాధ, తినేసి వచ్చాను, వెళ్తున్నాను, ఇప్పటికే చాలా లేట్ అయింది అని క్రిష్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు కార్తీక్. బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తూ ఉంటే శివాని గుర్తుకు వచ్చి చాలా మిస్ అవుతున్నాను, ఒకసారి కలిసి 10 మినిట్స్లో వెళ్ళిపోతాను అనుకొని ఆఫీస్కి వెళ్లకుండా కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు కార్తీక్. కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంది శివాని. కానీ కార్తీక్ రాకపోవటంతో చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఈ రోజు కూడా రాడేమో, ఒక్కసారి కనిపిస్తే బాగుండు అనుకుంటూ సడన్గా తల పైకెత్తి చూసేసరికి కార్తీక్ కార్ కనిపించింది శివానీకి. తాను కూర్చున్న ప్లేస్ నుండి ఫాస్ట్గా కార్తీక్ కార్ దగ్గరికి పరిగెత్తింది శివాని. కారు దిగాడు కార్తీక్. శివాని కార్తీక్ దగ్గరకు వెళ్ళి కార్తీక్ కాలర్ పట్టుకుని, ఏమనుకుంటున్నావు నా గురించి? నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు, నీ ఇష్టం లేనప్పుడు కనిపించకుండా కనిపించవు. ఎంత ప్రేమ ఉన్నట్టు మాట్లాడతావు, మళ్ళీ అసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవు. ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు అంటూ గట్టిగా అరిచింది శివాని. శివాని కోపంగా అంటున్న ఆ కోపంలో బాధను గమనించి శివానిని గట్టిగా హగ్ చేసుకొని, సారీ బేబీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నా సిచ్యువేషన్ కూడా ఇప్పుడు అలా ఉంది, కానీ నేను బాధ పెట్టాలని కాదు అన్నాడు కార్తీక్. శివాని కార్తీక్ ని వదలకుండా అలాగే గట్టిగా హక్ చేసుకుని ఉంది. కాలేజీకి వచ్చేవాళ్ళు అందరూ, రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరూ వాళ్ళని చూస్తూ ఉండటం గమనించి శివాని దూరం జరిపి కార్ డోర్ అన్లాక్ చేసి ఫ్రంట్ సీట్లో కూర్చోబెడతాడు. ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంది శివాని. కార్ డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్ వైపు వెళ్లి కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు కార్తీక్. ఐస్ క్లోజ్ చేసి సీట్లో వెనక్కు వాలి కూర్చుంది శివాని. కొంచెం ముందుకు వెళ్లి ఎవరూ లేని ప్లేస్ చూసి కార్ ఆపాడు కార్తీక్. కళ్ళు తెరిచి చూసింది శివాని. ఇప్పుడు చెప్పు బేబీ, నన్ను అంతలా మిస్ అయ్యావా అన్నాడు హస్కీ వాయిస్ తో కార్తీక్. కార్తీక్ అలా అడగగానే కనురెప్పల కిందకు వాల్చింది శివాని. ఓయ్ రౌడీ అన్నాడు కార్తీక్ తలపైకెత్తి చూసి. మార్నింగ్ వస్తాను అని చెప్పి వెళ్ళావు, మళ్ళీ ఇప్పటి వరకు నేను నీకు గుర్తు రాలేదా ఆ కదా అంది శివాని. మర్చిపోతేనే కదా రౌడీ గుర్తుకు రావడానికి, ప్రాబ్లంలో ఉన్నాను అందుకే రాలేకపోయాను అన్నాడు కార్తీక్. ఏమైంది అంది శివాని. జరిగింది మొత్తం చెప్పాడు కార్తీక్. అవును, అది నేను కూడా విన్నాను. పాపం, తను చాలా బాధలో ఉన్నట్టున్నారు కదా, తనకి ఇప్పుడు నిజంగానే మీ హెల్ప్ చాలా అవసరం అంది శివాని. అవును, అందుకే ఎక్కువగా నీతో స్పెండ్ చేయలేకపోతున్నాను. సారీ రౌడీ అన్నాడు కార్తీక్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అంది శివాని. అంతలా మిస్ అయితే ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అన్నాడు కార్తీక్. నీ కాంటాక్ట్ నెంబర్ నాకు తెలీదు అంది శివాని చిన్నగా నవ్వుకుని. శివాని చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని తన నంబర్ టైప్ చేసి ఇచ్చి, నీ ఇష్టం వచ్చిన నేమ్ తో సేవ్ చేసుకో అని శివానికి ఫోన్ ఇచ్చాడు కార్తీక్. మై హార్ట్ అని సేవ్ చేసుకుంది శివాని. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శివానిని గట్టిగా హక్ చేసుకుంటుంది. నడుము ప్రెస్ చేస్తూ లిప్స్ అందుకుంటాడు కార్తీక్. ముందు వద్దు అని వారించిన తర్వాత మెల్లిగా శివాని కూడా ముద్దు మెల్ట్ అయిపోయి అది కిస్ చేస్తూనే కార్తీక్ హెయిర్ ను గట్టిగా పట్టుకుంటుంది. కొంచెం సేపటికి శివానికి బ్రీతింగ్ తీసుకోవటం ప్రాబ్లంగా అనిపించగానే కార్తీక్ భుజం పైన చిన్నగా కొట్టింది. శివాని కిస్ చేయటం ఆపేసి అలాగే హక్ చేసుకొని లవ్ యూ రా అన్నాడు కార్తీక్. శివాని బుగ్గలు ఎరిపెక్కాయి. సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంది. అమ్మో, మా రౌడీ కూడా సిగ్గుపడుతుందిగా అన్నాడు కార్తీక్. వెంటనే తను పైకెత్తి కార్తీక్ని కొట్టింది శివాని. నవ్వుతూ శివానీని ఇంకా కొంచెం టైట్గా హక్ చేసుకొని, బాయ్ రా, లేట్ అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు కార్తీక్. బాయ్, నాకు కూడా క్లాస్కి టైం అవుతుంది అంది శివాని. నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను పద అన్నాడు కార్తీక్. సరే అంది శివాని. శివాని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు.